కొన్ని చూడ్డానికి ఈజీగా ఉంటాయి. కానీ తినడానికి చాలా రుచిగా ఉంటాయనమాట. అందులో వచ్చేసేమో చేసేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటాయి. అదొచ్చేసి కజ్జికాయ ఒకటనమాట. దీనికి హాఫ్ కేజీ గోధుమ పిండి, హాఫ్ కేజీ మైదా పిండి పక్కన పెట్టుకోండి. అలాగే బొంబాయి రవ్వని కొద్దిగా వేయించుకోండనమాట. పచ్చి కొబ్బరి కూడా కొద్దిగా వేయించుకోండి. పుట్నాల పప్పును కూడా మిక్సీ పట్టుకోండి. అలాగే బెల్లంతో పాటు యాలుక్కాయ పౌడర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని వీటన్నిటిని ఒక దాంట్లో వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోండనమాట. ఉండలేం లేకోకుండా మొత్తం మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. అలాగే మైదా పిండి, గోధుమ పిండిని కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసుకోండి అనమాట. ఓ బాండీలో వచ్చేసి నూనె వేడి చేసుకొని, నూనెనే కాదు నెయ్యి అన్నా వేసుకోవచ్చు అనమాట, గుల్ల కోసం అనమాట. వేసుకొని జాగ్రత్తగా కలపండి. చేతులు అయితే కాలుతాయి అనమాట. నిదానంగా కలిపిన తర్వాత దాంట్లో వచ్చేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటా పూరీ పిండిలాగా టైట్గా కలుపుకోండి అనమాట. టైట్గా కలుపుకున్న తర్వాత దాన్ని ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ పక్కన పెట్టుకోండి. అలాగే పూరీ చేసుకునేది తీసుకొని పూరీలా చేసుకోండి. చేసుకున్న తర్వాత కజ్జికాయకి వచ్చేసి చుట్టూతా నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవచ్చు అనమాట. చుట్టూ రాసుకున్న తర్వాత దాని మీద వేసుకొని మనం చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ సరిపడా వేసుకోండి అనమాట. ఎక్స్ట్రా వేస్తే పైన ఉన్న లేయర్ అనేది బ్రేక్ అయిద్ది అనమాట. దాన్ని క్లోజ్ చేసుకొని పైన ఉన్న అదంతా తీసేయండి. తీసేసిన తర్వాత దాన్ని ఇంకోసారి నొక్కొని ఓపెన్ చేస్తే కజ్జికాయ అనేది మీకు కనపడుతుందనమాట. దాన్ని తీసుకొని ఆ ప్లాస్టిక్ కవర్ లాంటిది తీసుకొని ఆ కవర్ మీద పెట్టుకోండి. ముందుగా ఏంటంటే కజ్జికాయలు చేయడమే ప్రాసెస్, కాల్చడం తొందరగానే అవుతుందన్నమాట. బాండీ పెట్టుకొని నూనె వేసుకొని దాన్ని సన్న మంట మీదే కాల్చాలన్నమాట. నిదానంగా పొయ్యిలో ఒకదాని తర్వాత ఒకటి పొయ్యి మీద ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వెంటనే తిప్పకూడదు. కొద్దిసేపు అయిన తర్వాత తిప్పితే ఏంటంటే ఒక పక్క కాలిద్ది, ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్క తిప్పుకోవడం బాగుండిద్ది అనమాట. నిదానంగా తిప్పాలన్నమాట. తిప్పుదాం నేనేమో నాకు ఆత్రం ఎక్కువగా నేను ముందు తిప్పుతా అంటే మా మమ్మీ వద్దు అని చెప్పి నిదానంగా తిప్పమంది. అదిగోండి ఆ గోల్డెన్ కలర్ అనేది ఒక పక్కన కనపడుతుంది కదా, అట్లా వచ్చిన తర్వాత అన్నిటినీ అట్లా తిప్పుకోవాలన్నమాట. నిదానంగా కాలుతూ ఉండిద్ది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది అనమాట. మనం గ్యాస్ పొయ్యిలు ఎన్ని వచ్చినా కట్టెల పొయ్యి మీద చేసుకున్న రుచి మాత్రం వేరనమాట. అట్లా నిదానంగా అన్నీ కాలడానికి వస్తుంటే చిన్నగా కాలుతూ ఉన్నాయి అన్నమాట. పొయ్యి సెగ కూడా చూపెడతాను చూడండి మీకు. అది కూడా చిన్నగానే వస్తుంది. పెద్దగా వస్తే అది పైనే కాలిద్ది, లోపల పక్క కాలదన్నమాట. అందుకోసమని నిదానంగా కాల్చుకుంటాం అన్నమాట. నిదానంగా కాల్చుకున్న తర్వాత వాటిని ఒకదాని తర్వాత ఒకటి చిల్లుల గింటతో తీసుకుంటా ఉన్నాము. తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని మొత్తం అన్నీ తీసిన తర్వాత టేస్ట్ చేస్తే టేస్ట్ అయితే మాకైతే బాగా నచ్చింది. మీకు కూడా ఒకటి చూపెడదామని మా మమ్మీని బ్రేక్ చేయమంటే బ్రేక్ చేసింది. లోపల పక్క మనం ఇందా పెట్టేటప్పుడు తెల్లగా ఉంది కదా, ఇప్పుడు బ్రేక్ చేసిన తర్వాత చూడండి అదంతా మంచిగా కాలి చాలా బాగుంది. ట్రై చేయండి.